ఆంధ్రప్రదేశ్లో టీచర్ల అటెండెన్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే గట్టిగా తిరుగుతుందనే చెప్పాలి. రాష్ట్రంలో టీచర్ల ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు కావాలి అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక సోషల్ మీడియా వేదికగా కొందరు ఒక పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఏపీలో టీచర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానంలో హాజరు నమోదు చేయని టీచర్ల పైన కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతోంది. ఇక ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని కూటమి ప్రభుత్వం పైన ఉపాధ్యాయులు మండిపడుతున్నట్టుగా ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్రచారం పైన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం అయితే స్పందించింది. టీచర్ల అటెండెన్స్ కు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇది అవాస్తవం అని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. అలాగే టీడీపీ కూడా అదే అంశం పైన అయితే స్పందించింది. ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఏది కూడా ఇవ్వలేదు అని, గతంలో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తెచ్చి ఉపాధ్యాయులని పీక్కు తిన్నది వైఎస్ జగన్ అని, అతన్ని ఓడించిన ఉపాధ్యాయుల పైన తాడేపల్లి క్యాంపులో కూర్చొని ఫేక్ చేస్తూ ఈ రకంగా తన సైకోతనాన్ని చూపిస్తున్నాడు అంటూ ట్వీట్ అయితే వేశారు. ఇక ఈ తప్పుడు ప్రచారానికి టీచర్లు నమ్మద్దని కూడా కోరారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు కూడా చేశారు నారా లోకేష్. ప్రధానంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఏవి కూడా అప్పగించొద్దని ఆదేశించారు. అంతేకాదు టీచర్ల పైన అనవసరమైన యాపుల భారాన్ని తగ్గించి వారు ప్రధానంగా బోధన పైన దృష్టి సారించేలాగా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. గతంలో మాదిరిగా టీచర్ల బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా విధి విధానాలు రూపొందించాలని కమిషనర్ను కూడా ఆదేశించారు. అంతేకాదు బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల అదేవిధంగా సహాయాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా అధికారులకు సూచించారు నారా లోకేష్. టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగాలన్నారు మంత్రి లోకేష్. అంతేకాదు పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాలు, మెరుగుదలల పైన కూడా ఫోకస్ పెట్టారు. గతంలోనే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం పైన టీచర్ల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. సాంకేతిక పరంగా సమస్యలు ఎదుర్కోవడంతో వారు ఈ విధానాన్ని తీసేయాలని అయితే కోరారు.